హలో హాయ్ నమస్తే నేను మీ చైతన్య కల్లూరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చైతు కనెక్ట్స్ సో మనం లాస్ట్ 2 పార్ట్స్ లో కంప్లీట్ యూకే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మాస్టర్స్ కి అనేది చూసేసాం ఈ పార్ట్ లో అసలు మొత్తం ఈ హోల్ ప్రాసెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ స్టెప్ ఏంటంటే వీసా ఎలా అప్లై చేయాలి అసలు ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని సో ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మనకి లాస్ట్ పార్ట్ లో ఆల్రెడీ క్యాష్ వచ్చేసింది ఈ క్యాష్ వచ్చేసాక అండ్ వీసా అప్లై చేయడానికి మధ్యలో కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో మనం ఒక మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి ఆ మెడికల్ టెస్ట్ లో ఏంటంటే మీకు టీబీ ఉందా లేదా అని చెక్ చేస్తారు ఈ టెస్ట్ కి మాక్సిమం 1500 to 2000 రూపీస్ అవుతుంది అండ్ ఈ సర్టిఫికేట్ ఓన్లీ 6 months వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీరు ఓన్లీ రిజిస్టర్డ్ క్లినిక్స్ లోనే ఇది టెస్ట్ చేయించుకోవాలి సో ఎక్కడెక్కడ రిజిస్టర్డ్ క్లినిక్స్ ఉన్నాయా అనేది మీకు క్లియర్ గా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను సో మీకు అది హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ వీసా ప్రాసెస్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం ఇప్పుడు చెక్ లిస్ట్ చూద్దాం డాక్యుమెంట్ చెక్ లిస్ట్ చూసేసాం అండ్ నెక్స్ట్ వీసా అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఇక్కడ హెల్త్ సర్చార్జ్ అనేది కట్టాలి యాక్చువల్గా ఈ హెల్త్ సర్చార్జ్ అంటే ఏంటంటే యూకేలో ఎన్హెచ్ఎస్ అని ఒక మెడికల్ సెంటర్ ఉంది గవర్నమెంట్ది సో మనం ఎప్పుడైతే ఈ హెల్త్ సర్చార్జ్ కట్టామో వీళ్ళు మొత్తం ఇక్కడ మెడికల్ సర్వీస్ అంతా ఫ్రీ ఉంటుంది అంటే మీ వీసా వ్యాలిడిటీ ఉన్నంత కాలం లైక్ ఇప్పుడు తర్వాత మీరు తుమ్మొచ్చినా తగ్గొచ్చినా వీళ్ళే చూసుకుంటారండి మీరేం పే చేయక్కర్లేదు అండ్ ఇది కూడా కోర్స్ డ్యూరేషన్ బట్టి ఉంటుంది ప్రైస్ అంటే ఇప్పుడు నాది 2 years కోర్స్ కాబట్టి నేను అరౌండ్ 80,000 పే చేశాను అదే 1 year కోర్స్కి అయితే 45 to 50K ఉంటుంది ఇది మనం అవాయిడ్ చేయడానికి లేదు కంపల్సరీ కట్టాలి వీసా అప్లికేషన్ ప్రాసెస్లో ఇప్పుడు వీసా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఒకవేళ మీరే చేసుకుంటే వెల్ అండ్ గుడ్ బట్ మీరు చేసుకున్నా కూడా డబుల్ చెక్ చేసుకోండి అలా కాదు మీ కన్సల్టెంట్ చేస్తే మాత్రం మీరు పక్కన కూర్చొని ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకొని జాగ్రత్తగా సబ్మిట్ చేయండి ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే తర్వాత మోడిఫై చేయలేరు అండ్ మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు యాక్చువల్లీ ఈ యూకే వీసా ప్రాసెస్లో ఏంటంటే నాకు టైం లేదు నీకు ఒకవేళ కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు పెట్టుకుంటాను అనుకుంటే ఈ వీసా డెసిషన్ కొంచెం ఫాస్ట్గా తెచ్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎట్లా అంటే యాక్చువల్గా వీసాలు 3 types ఆఫ్ వీసాస్ ఉంటాయి జనరల్ ప్రయారిటీ అండ్ సూపర్ ప్రయారిటీ ఈ జనరల్ వీసాలో ఏంటంటే పర్లేదు నేను ఆరాంగా అయినా వెళ్తాను అనుకుంటే మీకు 15 working daysలో వీసా డెసిషన్ వస్తుంది అది 30 to 40,000 ఉంటుంది అండ్ లేదు నా కోర్స్కి 15 days కూడా నాకు టైం లేదు అనుకుంటే మీరు ప్రయారిటీ వీసా అప్లై చేసుకోండి అది 55 to 60K అట్లా ఉంటుంది మాక్సిమం 5 working daysలో వీసా డెసిషన్ వచ్చేస్తుంది లేదు నాకు అంతకన్నా అది కూడా టైం లేదు నాకు కోర్స్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అనుకుంటే సూపర్ ప్రయారిటీ వీసా అప్లై చేయండి అది 1,10,000 to 1,20,000 ఉంటుంది బట్ అది మీరు మార్నింగ్ వీసా అప్లై చేస్తే మీకు ఈవినింగ్ కల్లా వీసా డెసిషన్ వచ్చేస్తుంది నాకు తెలిసినంత వరకు చాలా మంది ప్రయారిటీ వీసానే ప్రిఫర్ చేసుకుంటారు నేను కూడా అదే చేశాను ఎందుకంటే వెయిటింగ్ టైం తక్కువ అండ్ కాస్ట్ కూడా అఫోర్డబుల్ 15 days మెంటల్ టెన్షన్ పడే కన్నా 5 days టెన్షన్ పడితే బెటర్ కదా సో చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారు సో వన్స్ మీరు వీసా అప్లికేషన్ ఫిల్ చేసేసాక వీసా టైప్ సెలెక్ట్ చేసేసుకున్నాక పేమెంట్ కూడా చేసేసాక మీ డాక్యుమెంట్స్ అన్ని విఎఫ్ఎస్ వీసా సెంటర్లో డ్రాప్ చేయాలి సో అది మీరు వాకిన్ వెళ్ళినా ఓకే లేకపోతే ముందే స్లాట్ బుక్ చేసుకున్నా ఓకే అది యాక్చువల్గా 750 రూపీస్ ఉంటుంది బట్ మీరు డైరెక్ట్ వాకిన్ వెళ్ళి మార్నింగ్ నుంచి అక్కడ వాడు ఎప్పుడు పంపిస్తాడో తెలీదు అక్కడ వెయిట్ చేసే కన్నా కూడా మీరు ముందే స్లాట్ బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకున్న టైంకి ఒక 10 minutes ముందు వెళ్తే సరిపోతుంది వాడు మీ స్లాట్ ఎప్పుడైతే బుక్ చేసుకున్నారో ఆ టైంకి మాత్రమే పంపిస్తాడు ముందు పంపించడు వెనక పంపించడు సో అసలు కోవిడ్ కూడా ఉంది వెళ్ళి 1 గంట ముందు అక్కడికి వెళ్ళి ఆ గుంపులుగా నుంచొని అనవసరంగా రిస్క్ తీసుకోకండి మీకు ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో అప్పుడే వెళ్ళండి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వీసా డ్రాప్ చేయడానికి వెళ్ళే ముందు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా నేను ఆల్రెడీ ఏదైతే చెక్ లిస్ట్లో మెన్షన్ చేశానో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒక 2 to 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి ఎందుకంటే మీకు పాస్పోర్ట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ తప్ప మాక్సిమం అన్ని జిరాక్స్ కాపీసే తీసుకుంటారు బట్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్ కూడా క్యారీ చేయండి బై మిస్టేక్ అక్కడ ఏదైనా అవసరం వస్తే ఉంటాయి
సో నెక్స్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకున్న రోజు మీ టైం కన్నా ఒక 10 minutes ముందు వెళ్ళండి. మీ టైంకి వాళ్ళు పిలుస్తారు, ముందు పిలవరు వెనక పిలవరు. సో వన్స్ మీరు లోపలికి వెళ్ళిపోయాక సెక్యూరిటీ చెక్ ఉంటుంది, ఏం కంగారు పడకండి. సెక్యూరిటీ చెక్ అయిపోయాక లోపల మీ జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా, మీ పాస్పోర్ట్ అండ్ ఈ డాక్యుమెంట్స్ జిరాక్స్లు అన్నీ తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మాత్రం మీరు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నావా లేదని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏమైనా మిస్ అయినా కూడా వాళ్ళు చెప్పరు మీకు. ఏమైనా మీరు ఎక్స్ట్రా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారా అని అడుగుతారు తప్ప ఈ పలానా డాక్యుమెంట్ మిస్ అయింది అని వాళ్ళు మెన్షన్ చేయరు. సో అది పూర్తిగా మీ బాధ్యతే. జాగ్రత్తగా అన్నీ చూసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయండి. దాని తర్వాత ఒక 2 to 3 ఫామ్స్ ఇస్తారు, అవి ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. అది చేశాక మీరు ఆల్రెడీ ఈ పాస్పోర్ట్ అండ్ జిరాక్స్లు పట్టుకెళ్ళారు కదా, అవన్నీ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. అంటే పాస్పోర్ట్ తీసేసుకొని రిమైనింగ్ జిరాక్స్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ మీకు జిరాక్స్లు మీకు ఇచ్చేస్తారు. వన్స్ ఈ పాస్పోర్ట్ ఈ డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవడం అన్నీ అయిపోయాక మళ్ళీ మీరు వెళ్ళి బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బయోమెట్రిక్స్ అయిపోయాక మీ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్కి ఒక స్లిప్ ఇస్తారనమాట. సో ఆ స్లిప్ ఎప్పుడైతే మీ చేతికి వచ్చిందో కంప్లీట్ వీసా ప్రాసెస్ అయిపోయినట్టే. ఇంకా స్లిప్ అవుట్ పట్టుకొని మీరు వీసా స్టాంపింగ్ కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. విఎఫ్ఎస్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు మీ డాక్యుమెంట్స్ స్కానింగ్కి ఇస్తారు కదా, ఆ టైంలో వాళ్ళు కొన్ని యాడ్ ఆన్స్ ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు SMS అలర్ట్స్ కానీ లేకపోతే కొరియర్ సర్వీస్లు కానీ. ఇప్పుడు SMS అనుకోండి ఒక 100 rupees అలా ఉంటుంది. మీరు అది ఆ యాడ్ ఆన్ తీసుకుంటే మీది వీసా ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా, అది చెన్నైకి డిస్పాచ్ అయిందా లేదా, మీది స్టాంపింగ్ అయిపోయాక మళ్ళీ డిస్పాచ్ అయిందా లేదా, ఇవన్నీ మీకు కొంచెం క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు అది తీసుకుంటే బెటర్. అదే ఈ కొరియర్ సర్వీస్ అనుకోండి, మీరు హైదరాబాద్లో లేరు, పక్కన వేరే టౌన్ అండ్ సిటీస్లో ఉన్నారనుకోండి. సో మీ ఊర్లో DTDC ఆఫీస్ ఉంటే మీరు ఇక్కడ వీళ్ళకి ఒక 500 అట్లా కడితే సో మీ పాస్పోర్ట్ మీకు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ విలేజెస్లో ఉన్న వాళ్ళైతే ఇది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నా ఫ్రెండ్ తను ఆల్రెడీ కొరియర్ సర్వీస్ అక్కడ కట్టి బట్ 5 working daysలో అవ్వాల్సిన 5 working daysలో వీసా రావాలి. బట్ తను ఇంకా వస్తుందని 9 to 10 days వెయిట్ చేశాడు. మళ్ళీ కొరియర్ ఫీ కట్టినా కూడా మళ్ళీ తను హైదరాబాద్ వెళ్ళి మరీ కలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో విలేజెస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇది అవాయిడ్ చేయండి. బట్ మిగిలిన వాళ్ళకి మాత్రం ఏదర్ కొరియర్ సర్వీస్ కానీ ఈ SMS అలర్ట్ కానీ తీసుకుంటే బెటర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోలేరు. ఇప్పుడు VFS నుంచి మీది పాస్పోర్ట్ డిస్పాచ్ అయింది అని మెసేజ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్కి వీసా ఆఫీసర్ బై మిస్టేక్ సాటిస్ఫై అవ్వకపోతే ఒక చిన్న కాల్ చేయొచ్చు, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు. అది పక్కా అని చెప్పలేము. ఒక 1000 members ఒక 5 to 6 members మాత్రమే జరగచ్చు. బట్ ఆ కాల్ రావచ్చు అనే మైండ్ సెట్తో ఉండి మీరు ఫోన్ పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీ పాస్పోర్ట్ మీ చేతికి వచ్చే వరకు. పార్ట్లో ఒక 2 questions అడిగారు. ఒకటి ఫీ అంతా కట్టేశాక డెఫర్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అని. యాక్చువల్గా మీరు ఫీ కట్టేశాక మీ ప్రాసెస్ అంతా అయిపోయాక మీరు డెఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాన్ ఇంటేక్కి పే చేశారు, ఈ పాండమిక్ వల్ల మీరు రాలేకపోతున్నారు. సో మీరు సెప్టెంబర్కి డెఫర్ చేసుకోవచ్చు. లేదు మీరు సెప్టెంబర్ కూడా రాలేకపోతున్నారంటే నెక్స్ట్ జాన్కి డెఫర్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీ కట్టేసి ఉంటుంటారు, ఇంట్రెస్ట్లు మీ డబ్బులు అంతా లాక్ అయిపోతాయి, మనీ వేస్ట్. ఒక 6 months అంటే ఒక ఇంటేక్కి డెఫర్ చేసుకోవడం అంటే ఓకే, కానీ ఇయర్స్ చేసుకోవడం ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఐ థింక్ సో. In India, for UG graduates, we will get campus placements to our college in 4th year. Like that, for masters, is there any placements? Actually, మన ఇండియాలో ఏంటంటే మంచి యూనివర్సిటీస్ ఉంటే క్యాంపస్కి పేరు రావడం కోసం 100% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మనం తోసేస్తారు. బట్ ఇక్కడ అలా 100% ఇస్తాము అని చెప్పరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అలా అని చెప్పి వదిలేసారు కూడా. మన ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే ఖచ్చితంగా చెప్తారు. ఇంకా మన ప్రొఫైల్ బట్టి మనం తెచ్చుకోవడమే. సో ఇదండి కంప్లీట్ UK అడ్మిషన్ అండ్ వీసా అప్లికేషన్ ప్రాసెస్. ఇదే ఇంకా ఫైనల్ పార్ట్. ఇక్కడతో ఈ సీరియల్ సమాప్తం. యాక్చువల్గా ఐ నో కొంతమందికి కొంచెం బోరింగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ప్రాసెస్ అవసరం లేని వాళ్ళు ఉంటారు అండ్ ఈ ప్రాసెస్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. బట్ ఇది చాలా మందికి యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ మినీ సిరీస్ ప్లాన్ చేసుకున్నాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. సో ఫైనలీ
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటుంటే వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, మరి స్టే సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్, బాయ్.